ఇక డీటెయిల్స్ లోకి వెళితే మందకృష్ణ మాదిగ హైదరాబాద్ విచ్చేస్తున్న సందర్భంగా చంద్రయానగుట్ట నియోజకవర్గంలోని కైపు భాస్కర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో చంద్రయానగుట్ట కన్వీనర్ రమేష్, జిల్లా నాయకులు నాయిని ఏదయ్య, చార్మినార్ ఇన్ఛార్జి లక్ష్మణ్, కో కన్వీనర్ నాసారం శంకర్, జిల్లా అధ్యక్షులు యాదగిరి, గౌలీపుర ఇన్ఛార్జి మందా నాగేష్, సంపత్ కుమార్, బీజేపీ నాయకులు తదితర నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు। ఒకవేళ బైక్ ఉంటే బైక్ జెండా దాంట్లో ఖచ్చితంగా పాల్గొనాలని భారీ ర్యాలీ అందరూ ఫోటోలు కొట్టండి। ఓకే రైట్। ఈనాటి ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ సర్కులర్ ఏర్పాటు చేసిన విషయం మాదిగ ప్రజానికి అందరికీ తెలుసు। అందులో భాగంగా గత 30 ఏళ్లుగా వర్గీకరణ కోసం లక్ష్య సాధన దిశగా కృష్ణమాది గారు ఏర్పాటు చేసిన ఈ ఉద్యమం నేడు సుప్రీంకోర్టు తీర్పుతో ఆగస్టు 1వ తారీఖున ఒక సంచలనాత్మకమైన తీర్పు రావడంతో యావత్ మాదిగ ప్రపంచం ఆనందంతో సంతోషిస్తున్నారు। మరి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కృష్ణమాది గారు ఈ విజయాన్ని మనకు అందించి రేపు 13వ తారీఖున కృష్ణమాది గారు హైదరాబాద్ చేరుకోబోతున్నారు। మరి ఆయన హైదరాబాద్ చేరుకున్న ఆ టైం త్వరలోనే మనకు తెలియజేస్తారు, ఖచ్చితంగా అవర్స్తో సహా। మరి కృష్ణమాది గారి ఆ రాకను 2 తెలుగు రాష్ట్రాలు ప్రతి గ్రామం నుంచి వెహికల్స్తో ఈయన రాకను గొప్ప ర్యాలీగా ఏర్పాటు చేయాలని మన రాష్ట్ర జాతీయ నాయకత్వం ఎంఆర్పిఎస్ జాతీయ నాయకత్వం నిర్ణయించింది। మరి 13వ తారీఖు జరగబోయే ఈ మహార్యాలీని కృష్ణమాది గారిని గొప్పగా ఆహ్వానించే దిశగా మరి కడప జిల్లా మైదుగురు నుంచి చంద్రాయగుట్ట నియోజకవర్గానికి నన్ను ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది జాతీయ నాయకత్వం। మరి స్థానిక నాయకులందరితో కలిసి ఈరోజు ప్రతి డోర్ టు డోర్ టచ్ చేసి జెండాను వారికి ఒక జెండాను ఇచ్చి వెహికల్స్తో ప్రతి 2 వీలర్ కూడా ఇక్కడ నుంచి సిటీలో 2 వీలర్ కూడా ప్రతి ఇంటి నుంచి అందరినీ భాగస్వాములు చేసి ఈ మహార్యాలీని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానించడం జరుగుతుంది।